హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు సిఈ చంద్ర ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏమంటే ఫ్రెండ్స్, ఇది వాటర్ ట్యాంకు. ఇది మనం ఇప్పుడు చూపించేది ఓల్డ్ ట్యాంకు. ఈ ట్యాంక్ వచ్చేసి ఎక్కువ ట్యాంక్ చీలిపోయి లీకేజ్ ఉంది ఫ్రెండ్స్. మనం ఈ ట్యాంక్కి తీసేసి ఇదే ప్లేస్లో ఇంకొక కొత్త ట్యాంక్ ఎలా ఫిట్ చేయాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్. పాత ట్యాంక్ తీసేసి కొత్తది ఎలా ఫిట్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు వచ్చేసి లెంత్ ఎక్కువ ఉన్నా పర్లేదన్నా వీడియో మాకు పూర్తి క్లారిటీగా కావాలి, మాకు అర్థమయ్యే విధంగా ఉండాలి అని అడిగారు. అందుకోసం నేను లెంత్ ఎక్కువైనా కూడా పూర్తి వీడియో మొత్తం తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్కడ కూడా కట్ చేయడాలు ఇలాంటి లేకుండా తక్కువ కటింగ్తో నేను ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న వచ్చేసి ఈ ట్యాంక్ పేరు సురక్ష కంపెనీ 3 లేయర్ ట్యాంక్ వచ్చేసి మనకి ఈ కంపెనీ ట్యాంక్ వచ్చేసి మనకి 5,500 రూపాయలు పడింది ఫ్రెండ్స్. దీనికి హోల్స్ వేస్తున్నాం. ఇక్కడ హోల్స్ అది సైజ్ ఏంటనేది హోల్స్ కట్టర్ సైజ్ అంటే 32 mm ఫ్రెండ్స్. హోల్స్ వేస్తున్న హోల్స్ కట్టర్ హోల్ సైజు 32 mm. ఇది కింద ఇన్లెట్కు మనం ఇప్పుడు హోల్ వేసుకున్నాము. ట్యాంక్ హోల్స్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. డ్రిల్లింగ్ మిషన్తోనే ఇలాంటి హోల్స్ కట్టర్ పెట్టేసుకొని చాలా ఈజీగా ట్యాంక్ హోల్ వేసుకోవచ్చు మనమే. పాత ట్యాంక్ మొత్తం ఇక్కడ రిమూవ్ చేసేసాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఖాళీగా ట్యాంక్ దిమ్మే కనపడుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ట్యాంక్ వచ్చేసి కొత్తగా తీసుకొచ్చాము. పాత ట్యాంక్ హోల్స్ పడి పాడైపోయింది కాబట్టి ఈ ట్యాంకును మనం అక్కడ ఎలా ఫిట్ చేయాలి, ఎక్కడ ఇన్లెట్ ఏది అవుట్లెట్ ఏది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ట్యాంక్ నిండితే వాటర్ కిందికి వచ్చేది ఓవర్ఫ్లో పైప్, అది సెట్టింగ్ చేస్తున్నాము. ఇక్కడ మనం హోల్ చూసినట్టయితే ట్యాంకులో నుంచి బయటకు వచ్చే వాటర్కి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసినది ఈ పైప్ వచ్చేసి ట్యాంక్లోకి వాటర్ పడే పైపు. మొత్తం మీకు ఒకటిగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో లెంత్ ఎక్కువ తీయడం జరిగింది, అయినా స్క్రిప్ట్ చేయకుండా ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా వీడియో చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ పైప్ అనేది మనం ఓల్డ్ పైప్ కదా, ఆ ట్యాంక్ చిన్నగా ఉంది, ఇది ట్యాంక్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ పైప్ కట్ చేసుకొని ఇక్కడ హోల్ చేసుకొని పెట్టేసుకోవాలి. ట్యాంక్ 3 లేయర్ ఫ్రెండ్స్, చెప్పాను కదా అప్పుడే. ఇక్కడ లోపల కనిపిస్తుంది కదా వాటర్ అవుట్లెట్, ట్యాంకీకి అవుట్లెట్ వాటర్ ట్యాంక్లో నుంచి బయటకు వచ్చే హోల్, అది కింద వేసాం ఫస్టే మనము. దానికి ట్యాంక్ నిప్పలు, ఇది వచ్చేసి ట్యాంక్ నిప్పలు అంటారు దీన్ని. 1 ఇంచ్ యూపీవీసీ ట్యాంక్ నిప్పలు. ఇది ఈ విధంగా మనకి 2 విధాలుగా చెక్నట్ అనేది, చెక్నట్ అంటాం దాన్ని, వాచర్ చెక్నట్టు. ఒకటి లోపల వస్తుంది, ఒకటి బయట వస్తుంది. ఈ విధంగా ఈ ట్యాంక్ నిప్పులు ఈ మోడల్ వచ్చేసి చాలా ఈజీ ఫ్రెండ్స్ ఫిట్ చేసుకోవడం. మనము ఇంతకుముందు 2 సైడ్లు డై వచ్చేది, మళ్ళీ ఓ సైడ్ FTA ఫిట్ చేసుకోవాలా, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడు కంపెనీ వచ్చి ఆశీర్వాద్ కంపెనీ వచ్చేసి ఈ విధంగా వదిలేశారు. మనకి అనేది ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకసారి ట్యాంక్ లోపల డై ఫిట్ చేసుకున్నామంటే బయట ప్రెస్సింగ్ అనమాట, మనం ఏ విధంగా ఇబ్బంది లేకుండా ప్రెస్సింగ్ చేసుకోవచ్చు. ఇది ట్యాంక్కి కింది హోల్లో ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అది లోపలికి డై వచ్చేసింది. లోపల డై వచ్చినాక ఈ విధంగా చెక్నట్టు దానికి టైట్ చేసేసుకోవాలి, ఫుల్ టైట్ చేసుకోవాలి. వాచర్ అనేది మనం టైట్ చేసేప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. వాచర్ అనేది మనం ఎక్కువ టైట్ చేసినప్పుడు ఆ వాచర్ అనేది కరెక్ట్గా ఉండాలి. కొంచెం ఉబికి బయటకు వచ్చిందంటే వాచర్ ఎక్కువ ఓవర్ టైట్ చేయకూడదు. వచ్చిందంటే మళ్ళీ లీకేజ్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకు ఓవర్ టైట్ ఎక్కడ చేయకూడదు, కరెక్ట్గా చేసుకోవాలి. అది అవుట్ సైడ్ నుంచి టైట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇటు సైడ్ టైట్గా పట్టుకున్నారు. ఇప్పుడు ట్యాంక్కి నిండితే ఓవర్ఫ్లో వాటర్ పైప్ లైన్కి హోల్ వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ట్యాంక్ లోపల హోల్ ఎలా పడుతుంది అనేది మనకి క్లియర్గా కనపడుతుంది. చాలా ఈజీగా హోల్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. హోల్సా కట్టర్ వచ్చేసి మనకి 32 mm. మీరు ఎక్కడన్నా వేసుకోవాలన్నా దాని సైజ్ ఎంత అనేది చాలామంది డౌట్ పడ్డారు. 32 mm హోల్సా కట్టర్ అంటారు దీన్ని, 32 mm.
ఇది ట్యాంక్కి నిండితే వాటర్ బయటికి రావడానికి ఫ్రెండ్స్. ఈరోజు మిద్ది పైన పెట్టారు కదన్నా, కిందికి పెట్టలేదని. ఇంటి ఓనర్ వచ్చేసి అక్కడే పెట్టండి, మేము చూసుకుంటాము ట్యాంక్ నిండినప్పుడు అని చెప్పారు ఫ్రెండ్స్. అందుకని అక్కడ పెట్టేశాము. మామూలుగా అయితే కిందికి పెడతాము, ఇక్కడే పెట్టేశాము. ట్యాంక్ నిండినప్పుడు వాళ్ళు పైకి వచ్చి చెక్ చేసుకుంటాము, మాకు ఇబ్బంది లేదని చెప్పారు, అందుకోసం అక్కడే పెట్టాము. అది అయిపోయింది. ఇంకా వచ్చేసి అవుట్లెట్, ట్యాంక్కి అవుట్లెట్ వాటర్ ఇక్కడ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం అవుట్లెట్ దగ్గర వాలు యూనియన్ రెండు యూజ్ చేసుకోవడం వల్ల ఎప్పుడన్నా కింద ట్యాప్ సడన్గా కట్ అయిపోయి వాటర్ వెళ్ళిపోతున్నాయి అనుకునే టైంలో ట్యాంక్ దగ్గర వాల్ ఉంటే వాల్ ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు అన్ని వాటర్ అన్ని వేస్ట్ కాకుండా ఉంటాయి. యూనియన్ ఎందుకంటే రేపు పొద్దున్న ట్యాంక్కి రిమూవ్ చేయాలనుకుంటే యూనియన్ రెండు భాగాలు విడిపోతుంది కాబట్టి యూనియన్ ఫిట్ చేసుకుంటే రేపు పొద్దున ట్యాంక్ కానీ రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ విధంగా ఉంటుంది. అందుకోసం యూనియన్ వాలు రెండు వాడితే మనకి చాలా మంచిది ఫ్రెండ్స్. ఏదానికైనా మనకి రేపు పొద్దున రిస్క్ లేకుండా కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు ట్యాంక్ని ఇప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ మోడల్ అని చెప్పేసి చాలా ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు. దాంట్లో గమ్ము విషయంలోకి వస్తానే ఫ్రెండ్స్, ముఖ్యంగా మన పైప్లో ఉందో తెలుసుకోవాల్సింది ఏమంటే గమ్ముకి రెండు సైడ్లు పైపుకి మనం పట్టించే వాల్కి కానీ ఎల్బో కానీ టీ కానీ పైపుకి ఎల్బోకి ఫిట్టింగ్కి పైప్కి రెండు దాంట్లకి ఆ విధంగా పట్టేసి ఒక హాఫ్ టర్న్ మనం పైప్ని అనేది లోపల పెట్టేసి తిప్పాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి గమ్ అనేది మొత్తం అన్ని సైడ్లో అంటుకుంటుంది. ఆ విధంగా వాడాలి. గమ్ అనేది పైప్ ఏది వాడినా కంపల్సరీగా ఆశీర్వాద్ సిపివిసి వాడండి ఫ్రెండ్స్. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, గమ్ము మాత్రము సిపివిసి ఆశీర్వాద్ వాడండి. పైపులు ఫిట్టింగ్ ఏదన్నా వాడండి, నో ప్రాబ్లం. గమ్ము విషయంలో మాత్రం కంపల్సరీగా ఆశీర్వాద్ సిపివిసి మాత్రం వాడండి. ఎందుకంటే ఫుల్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఎక్కడ కూడా మనకి లీకేజ్ అనేది రానివ్వదు. ఇక్కడ వాల్ కూడా ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వాల్ ఇదంతా ట్యాంక్కి వచ్చేసి ట్యాంక్లోంచి వాటర్ బయటకు వచ్చే పైప్లైన్ అది మనకి ఇక్కడ కనపడుతున్నారు వాల్. దాని పక్కలో ఇప్పుడు చూస్తున్నాం కదా యూనియన్, చెప్పాను కదా రెండు భాగాలుగా విడిపోతుంది. దీన్ని యూనియన్ అంటారు. మొత్తం అది మనం వేసే ఫిట్టింగ్స్ అంతే 1 ఇంచ్ యూపీవీసీ వాడేది. అక్కడ కొలత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. గమ్ము కూడా అయిపోయింది, వేసేసినాము. ఇప్పుడు యూనియన్ ఫిట్టింగ్ చేసుకుందాము. యూనియన్ ఫిట్టింగ్ చేసుకున్నాక డైరెక్ట్ కప్లింగ్లోంచి దానికి ఆ పైపు ఈ పైపు రెండు ఫిట్టింగ్ అయిపోతాయి. అప్పుడు ట్యాంకు అవుట్లెట్ వాటర్ పైప్ లైన్ ఫినిష్ అయిపోతుంది. ఎక్కడైనా కానీ ఫిట్టింగ్కి పైప్కి రెండు సైడ్లు గమ్ము పట్టించుకోవాలి ఫ్రెండ్స్. కంపల్సరీగా లీకేజ్ అనేది 100% ఉండదు. మనం పైప్కి ఒకటి పట్టించేసి హడావుడిగా ఫిట్టింగ్ పట్టికోకుండా అలాగే మనం ఫిట్టింగ్ చేసామంటే ఇప్పుడు కాకపోయినా రేపు పొద్దున లీకేజ్లు వచ్చే ప్రమాదం ఉంది ఫ్రెండ్స్. అది చాలా డేంజర్ మనకి. ఎందుకంటే ఒకసారి వర్క్ చేసిన తర్వాత ఫినిష్ అయిపోతే బాగుంటుంది. మళ్ళీ మనం గమ్ము సరిగ్గా వేయకనో ఇంకో ఫిట్టింగ్ సరిగ్గా ఫిట్ చేయకనో లీకేజ్ వచ్చిందంటే మనకి డబుల్ పని. ఓనర్ కూడా ఏం తప్ప ఒకసారి చేసే పని 2 సార్లు చేస్తున్నాం అన్నట్లు ఆయనకి మనీ వేస్ట్, మనకి టైం వేస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరికీ ప్రాబ్లమే. అందుకని గమ్ము విషయంలో మాత్రం రాజీ పడొద్దండి. ఆశీర్వాద్ సిపివిసి మాత్రమే వాడండి. మీరు పైప్ లైన్ ఏది చేసినా ఒకటే, సిపివిసి కానీ యూపీవిసి కానీ పీవీసీ కానీ ఏ దానికైనా ఆశీర్వాద్ సిపివిసి గమ్ము వాడండి. 100% లీకేజ్ అనేది గమ్ము విషయంలో ఉండదు. చాలా ఈజీగా ఫిట్టింగ్ అయిపోతుంది. వర్క్ కూడా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు, ధైర్యంగా చేసుకోవచ్చు. నేను ఆశీర్వాదే ఎందుకు చెప్తున్నానంటే మేమైతే అదే వాడుతున్నాము. ఎక్కడ కూడా కన్సిల్డ్ కానీ ఓపెన్లో కానీ ఎక్కడ లీకేజ్లు అయితే లేవు ఫ్రెండ్స్. మరి ఆశీర్వాదే వాడాలి, వేరేది వాడద్దా అనేది మీరు అడగచ్చు. మాకైతే ఇప్పటి వరకు లీకేజ్లు అయితే లేవు ఫ్రెండ్స్. అందుకోసం నేను గమ్ము మాత్రమే అదే చెప్తాను ఎవరికైనా కూడా. మనం ఎక్కడైనా కానీ యూపీవీసీ కానీ సిపివిసి కానీ ఇదే వాడండి, ఏ ప్రాబ్లం లేదు. మనకి రిస్క్ అనేది ఉండదు, వర్క్ ఈజీగా అయిపోతుంది. వర్క్ కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు గమ్ము విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎలా బట్టి ఎలా అనేది జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమైపోతుంది. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా ఇంకొక ఏదైనా వీడియో కావాలన్నా నన్ను అడగండి. నాకు
చేసినంత వరకు నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు నాకు తెలిసిన పని ఏదైనా కానీ ఎలక్ట్రికల్ ప్లంబింగ్లో హౌస్ పర్పస్లో ఏదైనా కానీ మీకు డౌట్ ఉంటే అడగండి. వీడియో కానీ ఏదైనా పలానా గురించి నాకు వీడియో తీసి పెట్టన్నా అని అడగండి, అది కూడా నేను మీకు ఈ వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం అటు ఇటు టైం పట్టచ్చు, కంపల్సరీగా మీకు ఈ వీడియో పెడతాను. అది నాకు అర్థమయ్యే విధంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ ట్యాంక్లో నుంచి వాటర్ బయటకు వచ్చే పైప్ లైన్ అయిపోయింది ఫ్రెండ్స్. యూనియను, వాలు, ఎల్వో, ట్యాంక్ నిప్పలు మొత్తం అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా పైన వచ్చేసి ఎయిర్ పైప్ ఫిట్ చేస్తాం. ఇప్పుడు మనం వేసిన హోలు ట్యాంక్లోకి ఇన్లెట్ ఫ్రెండ్స్. ట్యాంక్లో పడే వాటరు పైప్ లైన్కి హోల్ వేసాము. ఆ పైప్ తీసుకొచ్చి దానికి కరెక్ట్ కూర్చోలేదు కాబట్టి పైపు, పాత పైపు, దానికి ఎల్బోలు కప్లింగ్ వేసి ఫిట్టింగ్ చేసేస్తాము. అప్పుడు ఆ పైప్ లైన్ వాటర్కి ఇన్లెట్ పైప్ లైన్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు వేసుకున్న హోల్ వచ్చేసి మనకి ఎయిర్ పైప్ ఫ్రెండ్స్. వాటర్ ట్యాంక్లో ముఖ్యమైన భాగం ఎయిర్ పైప్ ఫ్రెండ్స్. ఎయిర్ పైప్ సరిగా లేదంటే మనకి కిందికి ప్రెషర్ ఉండదు, వాటర్ సరిగా రాదు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకొని పర్ఫెక్ట్గా చేయాల్సింది ఏదంటే ఎయిర్ పైప్ కరెక్ట్గా ఉంటేనే వాటర్ మనకి ప్రెషర్ ఫుల్గా ఉంటుంది. ఎయిర్ పైప్ లేదంటే ట్యాంక్ నిండా వాటర్ ఉన్నా కూడా మనకి కిందికి వాటర్ రాదు. కంపల్సరిగా ఎయిర్ పైప్ అనేది కంపల్సరిగా పెట్టుకేసుకోవాలి. అక్కడ మనకు కనపడుతుంది కదా ట్యాంక్ నిప్పలు, దాని నుంచి జిఏటీ ఫిట్ చేసి ఇదిగో మనకు కనపడుతుంది కదా 1 ఇంచ్ జిఏటీ అంటారు దీన్ని. 1 ఇంచ్ జిఏటీ ఫిట్ చేసి దానికి ఎంటీఏ 1 ఇంచ్ ఎంటీ, ఇది యూపీవీసీ 1 ఇంచ్ ఎంటీ అంటారు. ఈ 1 ఇంచ్ ఎంటీఏ ఈ విధంగా కింద ఫిట్టింగ్ చేసేసి దాని నుంచి పైపు ఆ హోల్లోంచి పైన మనం ఫస్ట్ హోల్ వేసాం కదా, హోల్లోంచి పైప్ బయటకు వచ్చేసింది. ట్యాంక్ నిప్పలకి ఈ విధంగా టీ ఫిట్ చేసుకోవాలి మనం. ఆ విధంగా మనం ఇప్పుడు చూపిస్తున్నాం కదా, సేమ్ అదే విధంగా వచ్చేస్తుంది. ఫిట్టింగ్ చేసుకోవాలి. జిఏటీ డై ఫిట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, జిఏటీ డై ఉంటుంది కాబట్టి ట్యాంక్ నిప్పలకి ఈ విధంగా మనము డై తిప్పేస్తాం. డై తిప్పేసి స్ట్రైట్ పెట్టుకొని దానికి మళ్ళీ ఎంటీఏ 1 ఇంచ్ యూపీవీసీ ఎంటీఏ, మనం ఏ పైపు వాడుతున్నామో ఆ పైప్ ఫిట్టింగ్ మేమైతే యూపీవీసీ వాడుతున్నాం, మీరు ఏది వాడినా కూడా ఆ ఫిట్టింగ్ దాంట్లో జిఏటీలో ఫిట్ చేసుకొని ఎయిర్ పైపు ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. ఎయిర్ పైప్ అనేది బయట పెడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి లోపలనే పెడతాం ఫ్రెండ్స్. మేము చాలా ఏ ట్యాంక్ ఫిట్ చేసినా కూడా ఇలాగ లోపలనే పెడతాము. కొంతమంది బయట పెడతారు, బయట పెడతాం వల్ల రేపొద్దున కట్ అయ్యే ప్రమాదం ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా పెడితే ఎప్పటికీ ఏమీ కాదు, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఈ విధంగా పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎయిర్ పైప్ కింద నుంచి పైకి వచ్చేసింది. మనకి ఎంత కావాలో ఈ విధంగా ఫ్రెండ్స్ ఇట్లా పెట్టేసిన ఎయిర్ పైపు ట్యాంక్లోంచి బయటకు వచ్చేస్తుంది. మనకి బయటకు వచ్చిన తర్వాత ఎంత కావాలో అంత చూసుకొని కటింగ్ చేసేసుకోవచ్చు. ఆ విధంగా కటింగ్ చేసేసుకొని మేమైతే ఇక్కడ ఇంతే పెట్టాలని ఏం లేదు సార్, ఏం లేదు ఫ్రెండ్స్. మనం కొంచెం పైకి కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ పైన కట్టెలు ఉన్నాయి కాబట్టి తగులుతుందని నేను కొంచెం తక్కువలో పెడుతున్నాను. ఎయిర్ పైపు కట్ చేసి దానికి టీ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. టీ పెట్టేసుకున్నామంటే ఇలా ఈ విధంగా కట్ చేసుకొని మనం పైప్ కట్ చేసినాక ఇట్లా పీసులన్నీ క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రతిసారి పైప్ కట్టర్ అయితే కట్టర్తో కట్ చేసినప్పుడు ఇబ్బంది లేదు. మా దగ్గర పైప్ కట్టర్ ఉన్నది, ఆ పైప్ కట్టర్ ఇప్పుడు వేరే పని దగ్గర ఉందని చెప్పి యాక్సెల్ బ్లేడ్తో కట్ చేస్తున్నాము, చిన్న వర్కే కదా అని. ఈ విధంగా టీ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. టీ పెట్టేసుకుంటే ఎయిర్ అనేది మనకి అటు సైడ్ వెళ్ళిపోయింది. అదే ఎయిర్ పైప్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి వాటర్ ఇన్లెట్ ట్యాంక్ ఫ్రెండ్స్. వాటర్ ఇన్లెట్ ట్యాంక్ ఇప్పుడు వాటర్ ట్యాంక్లో పడేది ట్యాంక్ ఇన్లెట్ ఇక్కడ హోల్ వేసాం కదా, ఆ హోల్లోకి ఆ పైప్ తీసుకొచ్చేసి కలపాలి ఫ్రెండ్స్. ఇక్కడ ట్యాంక్ నిప్పలు కూడా బిగించేయచ్చు, కాకపోతే ట్యాంక్ నిప్పలు అంత అవసరం లేదు కదా అని చెప్పేసి మేము పైపే పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. కప్లింగ్ వేసేసాము పైప్ కట్ చేసి.
అక్కడ నుంచి 2 ఎల్బోలు తీసుకొచ్చేసి ఇక్కడ పైప్ కట్ చేస్తున్నాము. పైప్ పెట్టేసి దీనికి 2 ఎల్బోలు పెట్టేసి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి 2 ఎల్బోలు కలిపేసామంటే ట్యాంక్కి ఇన్లెట్ వాటర్ పైప్ లైన్ క్లోజ్ అయిపోతుంది. మనం ఎయిర్ పైప్ ఫిట్ చేసాము, ట్యాంక్కి అవుట్లెట్ పైప్ ఫిట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి ట్యాంక్కి ఇన్లెట్ పైప్ కట్ చేసుకున్నప్పుడు ప్రతిసారి ఇట్లా యాక్సె బ్లేడ్తో కట్ చేసినట్లయితే ఇది క్లీన్ చేసుకుంటే బెటర్ ఫ్రెండ్స్. అట్లానే గమ్ పట్టించేసి మనం ప్రెసింగ్ చేయకూడదు. ఆ పీసులన్నీ మళ్ళీ మనకి రేపొద్దున లీకేజ్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సరిగా ఫిట్టింగ్ కూడా కాదు. దీనికి వచ్చేసి ఎల్బో ఫిట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఎల్బో ఫస్ట్ నార్మల్గా పెట్టేసుకోవాలి, అడబడిగా గమ్ వేసుకోకూడదు. తర్వాత పెట్టేసుకున్న తర్వాత హోల్ చేసుకోవాలి. గమ్మ అంతా పెట్టేసుకున్న తర్వాత మనకి కొలత తీసుకొని అయిపోయిన తర్వాత గమ్ వేసుకొని ఫిట్ చేసుకోవాలి. ఫస్టే హడావిడిగా మనం గమ్ వేసి ఫిట్టింగ్ చేయకూడదు. ఈ విధంగా కొలత తీసుకున్న తర్వాత పైప్ కట్ చేసుకొని గమ్ వేసుకోవాలి. అందాజుగా మనం లెవెల్ చూసుకుంటే సరిపోతుంది. మనం ముందే పైప్ కట్ చేసాం కదా అని ఎల్బోకి గమ్ వేసి ఫిట్ చేసామనుకో, అది సెట్ కాలేదనుకో మళ్ళీ ఎల్బో వేస్ట్ అయిపోతుంది. అందుకని హడావుడిగా గమ్ము మాత్రం వెంటనే ఎక్కడ వేయకూడదు. 1-2 సార్లు ఆలం చేసుకొని చూసుకున్న తర్వాతనే గమ్ము ఫిట్టింగ్ చేసుకోవాలి. ఈ పైప్ లైన్ ఒకటి కలిపేస్తే మనకి ట్యాంక్ ఇన్లెట్ వాటర్ పైప్ లైన్ క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. నా వీడియో చూసి కనీసం ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా వర్క్ నేర్చుకున్నారంటే నాకు ఎక్కడ లేని సంతోషం ఫ్రెండ్స్. కనీసం ఇంతమంది చూస్తున్నారు కదా, ఇంతమందిలో ఒక్కరు నా వీడియో చూసి ఒక్కరు మొత్తం వర్క్ కాదు కొంచెం కనీసం గమ్ము ఎలా వాడాలి అనేది నేర్చుకున్నా కూడా నాకు ఎక్కడ లేని సంతోషం ఫ్రెండ్స్. నేను ఈ వీడియో తీసేది మనీ కోసమో పాపులారిటీ కోసమో ఇంకోటి కాదు ఫ్రెండ్స్. వర్క్ అంటే తెలియకోకుండా నేను వర్క్ కంపల్సరీగా నేర్చుకోవాలి అని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే వర్క్ నేర్చుకోవాలని చాలా మంది ఉన్నారు, కాకపోతే వాళ్ళు నేర్చుకోలేకుండా ఇంకో ఇబ్బందిగానే ఉన్నారు. నా వీడియో చూసి కనీసం కొంతలో కొంత 10%, 1% నా వీడియో చూసి వర్క్ నేర్చుకున్నా కూడా నాకు చాలా సంతోషం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గమ్ము చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం పట్టించేసుకుంటే ఎక్కడ కూడా లీకేజ్లు ఉండవు ఫ్రెండ్స్. ఈ విధంగా పైప్కి వెల్డింగ్ ఏ విధంగా చేస్తారో ఆ విధంగా మనం గమ్ అనేది వేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ చూడండి నీట్గా ఎక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ లేకోకుండా నీట్గా వచ్చేసింది. పైపు వెల్డింగ్ చేసే విధంగా వచ్చింది. ఆ విధంగా మనం గమ్ వేసేసుకోవాలి. మొత్తం వచ్చేసి గమ్ము అంతా వేసేసాం ఫ్రెండ్స్. వాటర్కి మొత్తం లైన్ వచ్చేసింది. ట్యాంక్లోకి ఇన్లెట్ వాటర్ లైను ఇది కొంచెం గమ్ వేసేస్తే మొత్తం ఇన్లెట్ ట్యాంక్ వాటర్ ఇన్లెట్ పైప్ లైన్ క్లోజ్ అయిపోతుంది. ప్రతి దానికి 2 సైడ్ పైప్కి ఫిట్టింగ్కి 2 సైడ్ కంపల్సరీగా గమ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అది మాత్రం ఎక్కడ మర్చిపోద్దండి. వేసుకున్న తర్వాత అలా పైప్ను ఒకసారి ఇలా కదిలించాలి కంపల్సరీగా. అలా ప్రెస్ చేసి వదిలేయకూడదు ఎక్కడ కూడా. ఇప్పుడు చూసారు ఫ్రెండ్స్, ట్యాంక్లోకి ఇన్లెట్ వాటర్ పైప్ లైన్ కూడా క్లోజ్ అయిపోయింది. మొత్తం లైన్ అంతా క్లోజ్ చేసేసాము. ఇది ట్యాంక్లోకి పడే వాటర్ పైప్ లైన్. ఇది వచ్చేసి ఎయిర్ పైపు. ట్యాంక్ లోపల నుంచి జిఏటీ ఫిట్ చేసి ఎంటీఏ ఫిట్ చేసి మొత్తం అంతా ఈ విధంగా ఎయిర్ పైప్ పెట్టేసాము. ఎయిర్ పైప్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్లోంచి బయటికి వెళ్ళే వాటర్ ఆ పైప్ లైన్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓవర్ఫ్లో. ట్యాంక్లో నుంచి ఎప్పుడన్నా ట్యాంక్ నిండితే ఓవర్ఫ్లో అయ్యేది. ట్యాంక్ నిండితే మనకి ఓవర్ఫ్లో అవుతుందో లేదో తెలియాలి కదా. ట్యాంక్ మొత్తం పొంగకోకుండా అలా పైప్ పెట్టేసినామంటే బయటకు వచ్చేస్తాయి. ట్యాంక్ ఓవర్ఫ్లో పైప్ కూడా ఫిట్టింగ్ చేసేస్తాం. అంత అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడన్నా చిన్న హోల్స్ ఉన్నా కూడా దారం మంద హోల్ ఉన్నా కూడా పైప్కి ఏం డస్ట్ అందుకోకుండా ఇలా గమ్ వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఏం లేదు,
అయినా కొంచెం సేఫ్టీ కోసమని పట్టించేస్తున్నాం. ఫుల్ ఫిట్టింగ్ అయిపోతుంది అది సార్. హోల్స్ కరెక్ట్గా వేసాం కాబట్టి ఎక్కడ ఏం లేదు, బయటికి వేస్తున్నాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనం ట్యాంక్కి ఓల్డ్ ట్యాంక్ తీసి ఎలా ఫిట్ చేయాలనేది ఈ వీడియో తీసాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్.